శ్రీరామనవమి విశిష్టత తెలుసుకుందాం. హిందూ పండుగలలో విశిష్టమైనటువంటి పండుగ శ్రీరామనవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ శ్రీరామనవమికి ఎంతో విశిష్టత ఉంది. వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ సుముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు శ్రీరాములు వారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల యొక్క నమ్మకం. ఇక ఇదే రోజు సీతారాముల వారి కళ్యాణం కూడా జరిగింది. సీతారాముల వారి కళ్యాణం వైభవోపేతంగా ఈ రోజున జరుపుతూ ఉంటారు. శ్రీరాముడు సత్యపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, పితృమాతృ నిగ్రహం, సర్వ సద్గుణాలు కలిగినటువంటి వాడు. అందుకే ప్రతి ఏటా కూడా భద్రాచలంలోనే కాదు ఎక్కడ రామాలయం ఉన్నా కూడా రాముల వారి యొక్క కళ్యాణం చేస్తూ ఉంటారు. భక్తులందరూ వీక్షించి రాముల వారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందుతూ ఉంటారు. జై శ్రీరామ్.